అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది. నవ్వుతూ ఉండేవాళ్ళు తమలో ఓ ప్రపంచాన్ని నిర్మిస్తారు. నవ్వలేని వారు బయటి ప్రపంచాన్ని నిందిస్తారు. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకవచ్చు. నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది. గర్వం శత్రువుల్ని పెంచుతుంది. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే ఇతరులలో లోపాలను వెదకకుండా ఉంటే చాలు. మన దగ్గర ఎంత సంపద ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే. ఇతరులు నిన్ను ఎంత రెచ్చగొట్టినా చిరాకు పడి పరుష భాషతో సమాధానం చెప్పకు. నిర్లక్ష్యం బాధేమిటో నువ్వు చేసినప్పుడు అర్థం కాదు. ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తేనే అర్థమవుతుంది. నీ మనసు నీ అదుపులో ఉంటే నువ్వు అడవిలో ఉన్న ఆనందాన్ని పొందుతావు. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏమి తప్పు చేయకున్నా తప్పక శిక్ష అనుభవించాలి. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. తెలుసుకోవడం కాదు, ఆచరించడం ముఖ్యం. మంచి కోరడం కాదు, మంచి చేయడం ముఖ్యం. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. రేపు అనే రాత ఏమిటో తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని వదులుకోకు. క్రోధావేశాన్ని ప్రదర్శించడం అనేది మనం విషాన్ని తాగుతూ ఎదుటివారు చావాలని కోరుకోవడం లాంటిది. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది. కొందరు మౌనంగా ఉన్నారంటే వాళ్లకు సమాధానం తెలియక కాదు, వెధవలతో వాదించడం ఎందుకని. దేన్నైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని మాత్రం ఎప్పుడూ పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది.